ఓం శాంతి. స్నేహశక్తి యొక్క వరదానం ద్వారా అసంభవాన్ని సంభవం చేయించే స్నేహసాగరుడైన బాప్దాదా మాట్లాడుతున్నారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలందరి యొక్క స్నేహపూర్వక స్మృతులు సమర్థ బాప్దాదా వద్దకు స్నేహసాగరం వలె చేరుకున్నాయి. ప్రతి ఒక్క బిడ్డ మనసులో మనోభిరాముడు ఇమిడి ఉన్నారు మరియు మనోభిరాముని మనస్సులో స్నేహి పిల్లలందరూ ఇమిడిపోయి ఉన్నారు. ఈ స్నేహం చాలా గొప్ప శక్తి అని బాబా అంటున్నారు. బాబా ఎల్లప్పుడూ మనల్ని స్నేహ సాగరంలో లీనమయ్యేలా చేస్తారు. ఆ ఆత్మిక స్నేహాన్ని మనం అందుకొని మనం కూడా బాబా యొక్క స్నేహంలో ఇమిడిపోయి ఉండాలి. ఈ స్నేహాన్ని చెప్పడం కాదు, వర్ణించడం కాదు, అనుభూతి చేసుకోగలగాలి. యథార్థంగా మనం బాబా స్నేహాన్ని రుచి చూసినప్పుడు, అనుభవం చేసినప్పుడు బాబా ఇప్పుడు చెప్పబోయే స్నేహశక్తి మనకి రుజువుగా కనిపిస్తుంది. ఇప్పుడు బాబా స్నేహం యొక్క విశేషతను, స్నేహశక్తి చేసే అద్భుతాలను మనకి అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే బాబా మురళి టైటిల్లోనే చెప్పారు, బ్రాహ్మణ జన్మ యొక్క ఆది వరదానం స్నేహశక్తి. బాబా ఇప్పుడు అథారిటీగా మాట్లాడలేదు, చాలా ప్రీతిగా, హృదయపూర్వకంగా, ఆత్మీయంగా, స్నేహంతో పిల్లలైన మనకి మాట్లాడతారు. కాబట్టి మనం బ్రాహ్మణ జన్మ తీసుకోగానే ఆదిలో లభించిన వరదానం ఏంటి? స్నేహశక్తి మనకు వరంగా లభించింది. మరి భక్తి మార్గ శాస్త్రాల్లో చెప్తారు కదా, పలానా దేవీ దేవతలు వరదానాలతో జన్మించారు, జన్మతః వీళ్ళకి వరదానం ఉంది అని గాయనం మహిమ చేస్తారు. అదేవిధంగా మనం బాబా వద్ద జన్మించగానే ఆదిలో మనకి వచ్చిన వరదానం, బాబా ఇచ్చిన వరం ఈ స్నేహశక్తి. మరి ఇటువంటి పరమాత్ముని స్నేహశక్తి కష్టాన్ని సహజం చేసేస్తుంది. మనం ఏదైతే కష్టం అని భావిస్తున్నామో అది కష్టం కాదు, కష్టం కాకపోవచ్చు. ఒకవేళ నిజంగా అది కష్టమైనప్పటికీ బాబా యొక్క స్నేహం ఆ కష్టాన్ని సహజంగా చేస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు అని బాబా చెప్తున్నారు. శ్రమ ఉన్నా కానీ అది శ్రమ అనిపించదు, మనోరంజనంగా అయిపోతుంది. శ్రమ కూడా ఒక ఆటగా అనిపిస్తుంది. బాప్దాదా చెప్పిన ఈ మహావాక్యాలు మనందరికీ కూడా అనుభవమే. మరలా మనం రివైజ్ చేసుకుంటున్నాం, ఒకసారి మరలా మననం చేసుకుంటున్నాం. ఏదైతే శ్రమ అనుకుంటామో ఆ టైంలో బాబా వచ్చి మనకి సహాయం చేస్తారు. ఆ శ్రమ మనోరంజనంగా అయిపోతుంది. బాబా చెప్తున్నారు,
స్నేహశక్తి దేహము మరియు దేహ ప్రపంచాన్ని సెకన్లో మరిపింపచేస్తుంది. మనం ప్రయత్నం చేస్తుంటాం కదా, దేహాన్ని, దేహ ప్రపంచాన్ని మరిచి మన మనస్సు, బుద్ధిని బాబా వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఈ యోగము లేక స్మృతి శ్రమగా కాకుండా సహజంగా అవ్వాలి అంటే మనకు బాబాతో స్నేహం ఉండాలి. బాబా మనతో సదా స్నేహిగానే ఉంటారు. బాబా వైపు 100%, 100కి 100%, 100% స్నేహం మన వైపు ఉండనే ఉంటుంది. కానీ మనం కూడా బాబాను అంతే స్థాయిలో, అంతే ప్రీతితో స్నేహితులుగా అయ్యి బాబాను అనుభూతి చేసుకోవాల్సి ఉంటుంది. మరి లౌకిక ప్రపంచంలో కూడా స్నేహితుల దినోత్సవం అని జరుపుకుంటారు కదా. మరి ప్రతిరోజు మనం బాబాను సర్వ సంబంధాల రూపంలో అనుభూతి చేసుకునే విషయంలో ఒక్కొక్క రోజు స్నేహితునిగా అనుభవం చేస్తాం. మరి లౌకిక ప్రపంచంలో కూడా అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోరు, పంచుకోరు. కేవలం స్నేహితులతో మాత్రమే కొన్ని విషయాలను షేర్ చేసుకుంటారు, చెప్పుకుంటారు. అదేవిధంగా బాబా మనకు స్నేహితునిగా అయ్యి మన యొక్క అన్ని విషయాలు చాలా శాంతంగా వింటారు. దానికి తగ్గ పరిష్కారాలు మురళీల ద్వారా మనకి చెప్తారు. ఈ విషయం మనందరికీ అనుభవమే. మరి బాబా చెప్తున్నారు, స్నేహంలో ఏది మర్చిపోవాలనుకుంటే అది మర్చిపోగలరు, ఏది స్మృతి చేయాలనుకుంటే దానిలో లీనమైపోగలరు. ఎప్పుడు? స్నేహశక్తి ఉన్నప్పుడు. ఈ స్నేహశక్తి అనే విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, స్నేహితుల విషయంలో వెనుక ముందు ఇక ఆలోచించరు. అంత ప్రీతిపాత్రంగా ఉంటూ సహాయం చేయవలసి వచ్చినప్పుడు లేదా స్నేహితుడికి ఆపద వచ్చినప్పుడు ఏమీ ఆలోచించకుండా వెంటనే సహాయం చేయడానికి వెళ్తారు. అదేవిధంగా మనం బాబాను కూడా స్నేహితుని రూపంలో అనుభూతి చేసుకున్నప్పుడు బాబా కూడా మనకి ఒక్క సెకండ్లో వచ్చి సహయోగాన్ని ఇస్తారు. బాబా అంటున్నారు, స్నేహశక్తి సహజ సమర్పణ చేయిస్తుంది. స్నేహశక్తి బాబా సమానంగా తయారు చేస్తుంది. అన్ని స్నేహశక్తి గురించి చెప్తున్నారు బాబా ఈ మురళిలో. స్నేహశక్తి బాబా సమానంగా తయారు చేస్తుంది. స్నేహశక్తి ప్రతి సమయం పరమాత్ముని తోడును అనుభవం చేస్తుంది. నిరంతరం మనకి ఎవరు తోడుగా ఉన్నారు? బాబా తోడుగా ఉన్నారు. అనుభవం చేసుకుంటున్నారా? సూక్ష్మంగా మన యొక్క మనస్సు అంతర్ముఖంగా ఉన్నప్పుడు బాబా యొక్క స్నేహాన్ని మనం అనుభూతి చేసుకోగలుగుతాం. బాబా మనకు చెప్పే విషయాలు మన బుద్ధికి టచ్ అవుతాయి. కాబట్టి అపురూపమైన తండ్రిని స్నేహ సూత్రంలో బంధించుకుని
ఉండాలి. ఎందుకంటే స్నేహం సదా స్వయంపై బాబా ఆశీర్వాదాల చెయ్యి ఒక ఛత్రఛాయ సమానం వలె అనుభవం చేయిస్తుంది. ఈ మురళిలోని అన్ని పాయింట్స్ కూడా చాలా మహత్వపూర్వకమైన పాయింట్స్. జనవరి 18, 1994 సంవత్సరం మురళి. బాబా ఈ రోజుని స్మృతి దినోత్సవం, సమర్థ దినోత్సవం, స్నేహ దినోత్సవం ఇలా చెప్తూ ఉంటారు. మరి బాబాతో యోగం ఏర్పడాలి అంటే స్నేహం అనేది ఒక సూత్రం. ఆ స్నేహాన్ని మనదిగా చేసుకున్నప్పుడు బాబాను స్మృతి చేయటం, బాబా ఇచ్చే శక్తిని అందుకోవటం సహజమైపోతుంది. బాబా అయితే నిరంతరం మనకి సహయోగం చేస్తూనే ఉంటారు. కానీ ఆ సహయోగాన్ని మనం రిసీవ్ చేసుకోగలగాలి అంటే ఈ స్నేహ శక్తి చాలా చాలా అవసరమయ్యి ఉంటుంది. బాబా చెప్తున్నారు, స్నేహం అసంభవాన్ని ఎంత సహజంగా సంభవం చేస్తుందంటే ఆ కార్యం జరిగి తీరుతుంది. ఇది ఇంకా విశేషమైన వండర్ఫుల్ పాయింట్ కదా. స్నేహం అనేది మనకి ఎలా అనిపిస్తుంది, ఆ పని అసంభవం అనిపిస్తుంది, ఇది జరగదు అనిపిస్తుంది. కానీ స్నేహశక్తి ఎలాంటిది అంటే ఆ అసంభవాన్ని కూడా ఎంత సహజంగా సంభవం జరిగేలా చేస్తుందంటే ఆ కార్యం జరిగి తీరిపోతుంది. ఏదైతే మనకి కళ్యాణం జరగాల్సి ఉందో అటువంటి కార్యాలు తప్పకుండా జరిగి తీరిపోతాయి. డ్రామాకు, బాబాకు మనకి మంచి జరగాల్సిన కార్యాలు ఎంతమంది ఆపాలనుకున్నా అది ఆగదు. కాబట్టి బాబా చెప్తున్నారు, స్నేహం ప్రతి సమయం నిశ్చింత స్థితిని అనుభవం చేస్తుంది. స్నేహం ప్రతి కర్మలో విజయం యొక్క నిశ్చిత స్థితిని అనుభవం చేస్తుంది. మనం స్థితుల గురించి యోగం చేస్తుంటాం కదా, అన్నింటికీ ఆధారం బాబా యొక్క స్నేహము. బాబా అంతా, ఈ మురళి అంతా కూడా సారయుక్తంగా స్నేహశక్తి యొక్క విశేషతలను, పరమాత్ముని స్నేహం చేసే అద్భుతాలను చెప్తున్నారు. మరి బయట ప్రపంచంలో పిఎం అంటే ప్రధానమంత్రి ఒకరికి స్నేహితులై ఉండొచ్చు, ఒక ప్రెసిడెంట్ ఒకరికి స్నేహితుడై ఉండొచ్చు. వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు, మా స్నేహితుడు ప్రధాని, మా స్నేహితుడు పలానా గొప్ప వాళ్ళే మా స్నేహితుడు అని వాళ్ళు ఫీల్ అవుతారు. మరి నా స్నేహితుడు ఎవరు? ఒకసారి మనస్ఫూర్తిగా చింతన చేయండి. నా స్నేహితుడు ఎవరు? పరమాత్మ, శివ్ బాబా, బాప్ దాదాయే నా స్నేహితుడు. మరి ఈనాటి రోజుల్లో బయట ప్రపంచంలో ఈ స్నేహ సూత్రంలో ఏం జరుగుతున్నాయో మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ అంటే లౌకిక ప్రపంచంలో స్నేహితులు స్నేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో లేదో
మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. కానీ మన ఇంత చిన్న బ్రాహ్మణ ప్రపంచంలో, బాబా అంటారు కదా, చిన్న బ్రాహ్మణ ప్రపంచంలో స్నేహితుడు, అలౌకిక స్నేహితుడు ఎవరు? బాబా, నా బాబా. ఈ స్నేహితుడు ఏమీ ఆశించరు. కొంతకాలం స్నేహితుడిగా ఉండి ఇంకొంతకాలం స్నేహితుడిగా ఉండకపోవడం అనేది ఉండదు. ఇంకా ఈ స్నేహితుడు 5000 సంవత్సరాలకి మళ్ళీ దొరకడు. ఇలాంటి అద్భుతమైన ప్రియమైన స్నేహితుడు. ఈ స్నేహితుడు ఏమంటాడంటే, ఓ స్నేహితుడా, నేనన్నీ నీకు ప్రాప్తులు తీసుకొచ్చాను, తీసుకొని మన వెంట పడుతూ ఉంటాడు. చాలా విచిత్రమైన స్నేహితుడు. మనలో లోపాలు అస్సలు చూడడు, బలహీనతలు చూడడు. సూక్ష్మంగా చెప్తూ వాటిని పరివర్తన చేసేందుకు చాలా శక్తుల్ని ఇచ్చే స్నేహితుడు. ఇంత బాండేజ్, ఇంత బంధం బాబాతో మనకి ఉండాలి. ఈ సంగమయుగంలో బాబాతో మన యొక్క స్నేహం అనే తాడు ఎంత గట్టిగా ఉండాలంటే, ఇక ఆ తాడును తెంచేందుకు ఇక వేరే దానికి ఛాన్సే ఉండకూడదు. ఈ స్నేహం మనం బాహ్యంగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆత్మిక స్నేహం. బాబా ఏం చూస్తారు? మనసునే చూస్తారు. మనోభిరాముడు అన్నారు. ఏదో వస్తువులకి రాముడు, వైభవాలకి రాముడు, తనువుకి రాముడు అని చెప్పలేదు. మనోభిరాముడు. మనోభిరాముడైన బాబా మనస్సునే ఇష్టపడతాడు. అది కూడా ఎటువంటి మనస్సు? సత్యమైన, స్వచ్ఛమైన మనస్సు. సత్యమైన, స్వచ్ఛమైన మనసుకి ఈ స్నేహితుడు బలైపోతాడు, దాసోహం అయిపోతాడు. మనం మన స్వచ్ఛమైన హృదయంతో, సత్యమైన మనస్సుతో ఈ స్నేహితుడు ముందు కూర్చున్నప్పుడు ఈ స్నేహితుడిచ్చే ప్రాప్తులు లెక్క ఉండవు. ఈ స్నేహితుడిచ్చే శక్తికి అంతు ఉండదు. కొన్ని జన్మల పాటు ఈ స్నేహితుడిచ్చే ప్రాప్తులు వచ్చేస్తూ ఉంటాయి, మన తోడులో వచ్చేస్తూ ఉంటాయి. అయితే రాబోయే భవిష్యత్తులో జరగబోయేది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ అలౌకిక జన్మలో భగవంతుడు యొక్క స్నేహం చేసే అద్భుతాలు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ చెప్తారు. అర్థం చేసుకోవాలి మనం. మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ మనం బాబా యొక్క స్నేహంలో పాలింపబడుతున్నాము, లాలింపబడుతున్నాము. కొంతమంది మనం ఇది అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. నేనే పురుషార్థం చేస్తున్నాను, నేను నడుస్తున్నాను అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. బాబా యొక్క స్నేహమే, బాబా యొక్క ప్రేమయే మనల్ని నడిపిస్తుంది. ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం. ఎప్పుడైతే మన మనస్సు చెడు నుండి అయితే లేదు, వ్యర్థం నుండి కూడా ముక్తి అయితే, సదా సమర్థత వైపు వెళ్తూ ఉన్నట్లయితే ఇక బాబా స్నేహం చేసే అద్భుతాలు ఎవరికి వాళ్ళకే తెలుస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం జరుగుతుంది. అటువంటి ఈ అద్భుతమైన అలౌకిక స్నేహాన్ని మనం నిరంతరం కూడా అనుభవం చేసుకుంటూ ఉండాలి.
బాబా యొక్క స్నేహము అసంభవాన్ని కూడా సంభవం చేస్తుంది అంటున్నారు. మనం వీటిని బాబా చెప్పే అమూల్య మహావాక్యాల్ని వ్యతిరేకంగా ఉపయోగించకూడదు. అంటే ఏదైతే కొన్ని పనులు జరగకపోయి ఉండవచ్చు, వాటిని జరిగి తీరాలి కదా అని మనం బాబా స్నేహం లేదేమో, అందుకు ఈ పనులు జరగట్లేదేమో అని కాదు. ఏదైతే సర్వులకు కళ్యాణం అవుతుందో, స్వయానికి కళ్యాణం అవుతుందో, ఆ కార్యాన్ని సాక్షాత్తు బాబాయే దగ్గరుండి చేయిస్తారు. వారి స్నేహంతో శ్రమని సహజంగా చేయిస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాబా అంటున్నారు, ఈ విధంగా స్నేహశక్తిని అనుభవం చేసుకుంటున్నారు కదా అని బాబా అంటున్నారు. అది అనుభవం చేసుకుంటున్నామా, లేకపోతే కొద్దిగా మంచి పాలన ఇచ్చో, లేకపోతే కొంత మంచిగా ఉండే వాళ్ళ పట్ల స్నేహం కొంత వెళ్ళి బాబా మీద ఉండే స్నేహం ఖండితమైపోతుందా? ఇది చింతన చేసుకోవాలి. బాబా అంటున్నారు, బాప్దాదాకి తెలుసు, అనేక జన్మలు అనేక రకాలుగా శ్రమ చేసి అలసిపోయిన ఆత్మలు మీరు. అందువలన రకరకాల బంధనాలలో బందీ అయిన ఆత్మలు కనుక శ్రమలో ఉండొచ్చు. కాబట్టి ఆ శ్రమ నుండి ముక్తులుగా చేసేందుకే బాప్దాదా సహజ విధిని ఇస్తున్నారు. అంటే మనకి పురుషార్థ మార్గంలో శ్రమ ఉండకూడదు అని బాబాకి ఒక శుభమైన కోరిక ఉంది. నా పిల్లలు కష్టపడకూడదు, సహజంగా పురుషార్థం చేయాలి, సహజంగా ఈ ప్రాప్తులన్నీ కూడా పొందాలి అని బాబాకి ఆశ. బాబాకు ఉన్నటువంటి ఈ ఆశ, శుభమైన కోరిక లౌకిక ప్రపంచంలో కావచ్చు, ఇక ఈ 4 యుగాల్లో ఏ తల్లిదండ్రులకి కానీ స్నేహితుడికి కానీ ఉండదు. అంతటి శుభమైన ఆశ ఉంటుంది. ఇంత మాత్రము కష్టాన్ని బాబా చూడలేరు. చూడగలరా? చూడలేరు కదా. చూడలేరు కాబట్టే మనకి ఇన్ని మురళీలలో శిక్షలను ఇచ్చి ప్రేమను పంచుతూ వచ్చారు. బాబా పార్ట్ బాబా చేసేసారు, ఇక మన పార్టే మిగిలి ఉంది, రిటర్న్ ఇవ్వడం. బాబా యొక్క స్నేహానికి రిటర్న్ ఇవ్వడము. బాబా యొక్క స్నేహం అయితే ఇక అంతులేనిది, అది అన్లిమిటెడ్, మనం కొలవలేము. కానీ మనం బాబా ఇచ్చిన స్నేహానికి రిటర్న్గా ఏమి ఇస్తున్నాము అనేది చింతన చేసుకోవాలి. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లల కష్టాన్ని చూడలేకపోవడం వలన, శ్రమ చూడలేకపోవడం వలననే బాప్దాదా స్నేహశక్తిని పిల్లలందరికీ వరదానంగా ఇస్తున్నారు. మీ బ్రాహ్మణ జీవితం యొక్క ఆది సమయాన్ని స్మృతి చేసుకోండి. జన్మతోనే స్నేహశక్తియే అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చింది. మనం ఎప్పుడైతే బాబా పరిచయాన్ని పొందామో, బాబా ఇంట్లో అడుగు పెట్టామో, బాబాని తండ్రిగా అనుభవం చేసుకున్నామో, అప్పుడు మొట్టమొదట కలిగేది ఏంటి? వాహ్ బాబా వాహ్, ఓహో నా బాబా నాకు లభించారు. ఇందులో స్నేహము ప్రేమ ఇమిడి ఉంది కదా. స్నేహం అంటే అదొక గుణం, అందులో ప్రేమ ఉంటుంది, ఆత్మిక ప్రేమ ఇమిడి ఉంటుంది. కాబట్టి ప్రేమ, స్నేహం ఇవన్నీ ఒక రకంగా కలిసిమెలిసే ఉంటాయి. కాబట్టి ఆదిలోనే మరి ఆ యజ్ఞ ఆరంభంలో వీళ్ళందరూ బాబాకి ఎంత స్నేహితులుగా ఈ పురుషార్థం చేశారు. యజ్ఞం యొక్క చరిత్ర మనం వింటూ ఉన్నాం, బ్రహ్మబాబా యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం విన్నాము, ఇప్పుడు కూడా అవ్యక్త మాసం సందర్భంగా వింటూ ఉన్నాము. మరి వీళ్ళందరినీ అంతగా ఏం ఆకర్షించింది అంటే బాబా యొక్క స్నేహం. కాబట్టి
మనము ఈ బాబా ఇచ్చిన వరదానాన్ని అనుభూతి చేసుకోవాలి. శ్రమ నుండి విడిపించడానికి బాబా ఇచ్చిన వరదానాన్ని కూడా అనుభవం చేసుకోవడానికి శ్రమ పడితే ఇంకేంటి? శ్రమ నుండి విడిపించడానికి బాబా స్నేహశక్తిని వరదానంగా ఇచ్చారు. ఆ స్నేహశక్తిని మనం సహజంగా అనుభూతి చేసుకోవాలి. అంటే మన మనసు ద్వారా బాబాతో కనెక్షన్ స్నేహపూర్వకంగా జోడించగలగాలి. జ్ఞానానికి స్నేహానికి సంబంధం లేదు. ఆదిలో జ్ఞానం ద్వారా ఎవ్వరూ ఇక్కడికి రాలేదు. స్నేహ బంధంలో బంధింపబడే బాబా దగ్గరికి వచ్చారు. బాబా స్నేహాన్ని అనుభూతి చేశారు. అది దృఢంగా ప్రింట్ అయిపోయింది. అప్పుడు ఆ తర్వాత జ్ఞానం అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ స్నేహం పరమాత్మనితో మనం జోడించే స్నేహం, ఈ స్నేహ బంధనం మనం బంధించుకోవాలి. కావాలనే బంధించుకోవాలి. బాబాని స్నేహితుడిగా బంధించాలి. కాబట్టి బాబా యొక్క స్నేహాన్ని అణువణువున అనుభూతి చేసుకోవాలి. బాబా అంటున్నారు, ఈ ఆది జన్మ యొక్క అనుభూతియే మీకు ఇచ్చిన వరదానం. ప్రేమలోనే లీనమైపోయారు. ఈ స్నేహ వరదానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఎందుకంటే పిల్లలు శ్రమ చేయవలసిన సమయంలోనే ఈ వరదానం ద్వారా శ్రమను పరివర్తన చేసుకోవచ్చు. పిల్లలు చేసే శ్రమను బాప్దాదా చూడలేరు. బాప్దాదాకు ఇష్టం అనిపించదు. బాబా యొక్క స్నేహాన్ని మర్చిపోయారా, శ్రమ అనుభవం అవుతుంది. కాబట్టి ఎంత పెద్ద ఎటువంటి పరిస్థితి అయినా కానీ ప్రేమతో స్నేహంతో పరిస్థితి రూపీ పర్వతం కూడా పరివర్తన అయిపోయి నీరు వలె తేలికగా అయిపోతుంది. ఇప్పుడు బాబాతో స్నేహం ఉన్నప్పుడు. మరి స్నేహము రాయిని కూడా నీరు చేస్తుంది. మాయ ఎంత విరాట రూపం అంటే అతిపెద్ద రూపం ధరించి మన ముందుకు వచ్చినా, లేకపోతే అసలు గుర్తుపట్టలేని విధంగా సూక్ష్మ రూపంలో వచ్చినా సరే, బాబా స్నేహంలో మనం ఇమిడిపోయి ఉన్నప్పుడు మాయాశక్తి ఏమైపోతుంది? సమాప్తమైపోతుంది. మాయ యొక్క ఆటలు సాగవు అని బాబా చెప్పారు. ఇంకా బాబా అన్నారు, ఈ స్నేహ శక్తి ద్వారా మంత్రం లభిస్తుంది. ఆ మంత్రం యొక్క శక్తి, ఆ మంత్రం చేసే అద్భుతాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనందరం విందాం. కాబట్టి ఈ జనవరి మాసం అంతా ప్రతిరోజు మనకి జనవరి 18 ప్రతిరోజు అవ్యక్త స్మృతి రోజుగా భావించి ఎక్కువలో ఎక్కువ అవ్యక్త ఫరిస్తాగా అయ్యి, అవ్యక్త వతనవాసులుగా అయ్యి, అవ్యక్త బాప్దాదాతో మిలనం చేస్తూ ఉందాం. మరి ముఖ్యంగా నోటి ద్వారా మౌనముగా ఉందాము. అదేవిధంగా మనసు ద్వారా కూడా మౌనం. మనసు ద్వారా మౌనము అంటే పూర్తిగా ఆలోచించడం కాదు, కానీ బాబా చెప్పిన ఈ మధుర మహావాక్యాలలోనే సారాంశాన్ని గ్రహించి ఏదో ఒక పాయింట్ని గ్రహించి అదే పాయింట్ని మననం చేస్తూ ఉందాం. ఇది మనసు ద్వారా మౌనం. బాబా ఇప్పుడు ప్రియ స్మృతులు ఇస్తున్నారు. మనోభిరాముని మనస్సులో ఇమిడిపోయిన నలువైపులా ఉన్న పిల్లలకు సదా శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసుకునే శక్తిశాలి ఆత్మలకు, సదా పరమాత్మ స్నేహం యొక్క సంగమయుగాన్ని మహాన్గా అనుభవం చేసుకునే శ్రేష్టాత్మలకు, సదా స్నేహశక్తి ద్వారా బాబా యొక్క తోడు మరియు ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసుకుని ఇతరులకి కూడా అనుభవం చేయించే విశేషాత్మలకు, సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండే సమాన పిల్లలకు స్నేహసాగరుడైన బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.